ఏదైతే గత జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం ప్రతినిత్యం కూడా శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో అటు అధికారులతో ఎక్కడికక్కడ స్థానిక డివిజన్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఈ వర్క్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 240 పనుల్లో 238 పనులు పూర్తయినాయి. ఇంకొక 2 పనులు ఉన్నాయి. అవి కూడా ఒక వారం రోజుల లోపల అవి కూడా పూర్తి అయిపోతాయి. అనుకున్న ప్రకారం 60 రోజుల లోపలే తిరిగి కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేతే ఒకే రోజు ఒకే టయానికి ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో 33వ డివిజన్కి రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇతర పనులకి దాదాపు 3,52,00,000 రూపాయలని కేటాయించాం. వాటన్నిటిలో మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా పూర్తయినాయి. బ్యాలెన్స్ కూడా త్వరలో పూర్తవుతాయి. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఒక పక్కన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో నిత్యం కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఎన్హెచ్ఐ ఫ్లైఓవర్లు కానీ ఇతర పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాబో 3 సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకేమన్నా ప్రజలు సూచన సలహా మేరకు, కూటమి నాయకుల సూచనల సలహా మేరకు ప్రతి డివిజన్లో కానీ, ప్రతి గ్రామంలో కూడా రాబో 3 సంవత్సరాల్లో తప్పకుండా వారి సూచన సలహాలు తీసుకొని అవి కూడా పూర్తి చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శివరెడ్డి గారికి, స్థానికంగా ఉన్న కూటమి నాయకులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా మీరందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా